చెప్పన్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మానందం కన్నా దిగజారిపోయారు అని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? అది తప్పుడు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంది చాలా మంచి నిర్ణయము, చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోట అమరావతి అనేది పెద్ద చెరువు. ఆ చెరువులో అమరావతి కట్టడము అది మనందరికీ సాధ్యం కాదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అనే ఒక నిర్ణయం తీసుకుంటారు. మావిగాన్ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ ఇన్ ఏరియా. అలాంటి డెవలప్మెంట్ ఏరియాను పక్కన పెట్టేసి అమరావతి అనేది తీసుకోవడము ఒక కులంకి సంబంధించిన తప్ప వేరే వాళ్ళకి అది సాధ్యం కాని పని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎర్రగడ్డ ఆసుపత్రులు ఏమైనా మాత్రలు మింగారా? అప్పుడు ఈ మావిగన్ గుర్తు రాలేదా? అప్పుడు మూడు రాజధానులు ఉండాలి, 3 అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని చెప్పి ఈ రోజు ఎందుకు మావిగన్ పేరు ఎత్తుతున్నారు? ఆ రోజు ఎందుకు ఎత్తట్లేదు? ఓకే, ఆ రోజు 3 రాజధానులు అనేది ఆల్రెడీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు అనేది ఒక మాట. ఇప్పుడు మనము కలిసి ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్దది ఏది హైదరాబాద్ ఒకటి, వైజాగ్ ఒకటి, ఏది మన చిత్తూరు ఒకటి, ఆ తర్వాత విజయవాడ ఒకటి, ఆ 3 ఉండేవి. ఆ 3 ఉండేది పక్కన పెట్టి హైదరాబాద్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత వైజాగ్ ఎందుకు రాజధాని పెట్టలేపనరు? వీళ్ళు వైజాగ్ ఎందుకు రాజధానిని పెట్టలేపనరు? వైజాగ్ ఆల్రెడీ హైదరాబాద్తో సమానం ఉంది కదా, హైదరాబాద్కి మించిన వైజాగ్ ఉంది కదా, ఎందుకు పెట్టలేపండు? ఒక కులం కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకుండు అంతే. అమరావతిలోట రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చింది, లేవనెత్తింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ కులం అనేది ఎప్పుడూ లేదు. అప్పుడు ఆయన రెడ్డి, మా ఎస్టీ మా బీసీ మా ఎస్టీ మా బీసీ అని ఎందుకు అన్నాడు? మా రెడ్డి అని ఎందుకు అనలేదు ఆయన? రెడ్డి అంటే రెడ్డే కదా, రెడ్డి క్రిస్టియన్స్ అయినా రెడ్డే కదా. బాబు అలాగే అవుద్దన్న, అది తప్పన్నది, అది రెడ్డే. ఇప్పుడు ఎందుకో మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంతా అంటే తప్ప అది క్రిస్టియన్స్ అని ఎందుకు అనట్లేదు? చెప్పుకోవట్లేదు. ఎందుకు అనట్లేదు టీడీపీ వాళ్ళు? క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి అంత అంటారు. ఆయన ఎప్పుడు కుల మతాలు ఎప్పుడూ తీసుకోలేదు. ఆయన జస్ట్ మనందరం బాగుండాలా, అందరిలో మనం బాగుండాలా అనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. కులాలు తీసుకోవట్లేదు అన్నావు, నువ్వే అన్నావు కదా అమరావతి మొత్తం కమ్మకులం అని. జగన్మోహన్ రెడ్డి కదా ఆ మాట అంది. అంటే అక్కడ రెడ్లు లేరా, కాపులు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా? మరి అన్న అది ఓన్లీ అమరావతి అనేది అమరావతి కమరావతి అని రాజ్యసభలో చెప్పింది రేణుకా చౌదరి. మరి దాని గురించి అమరావతి అనురా కమరావతి అనురా, మరి దానికోసం ఏంటన్నా దాని గురించి మాట్లాడన్నా? అంటే మేము హిందువులమే అమరావతి కమరావతి అన్నా ఏమన్నా మావి గన్ అన్నాడు ఏది అంటే వాళ్ళ సొంత సిస్టమే అది. ఒకసారి చూడండి, షర్మిలా గారు ఏమన్నారంటే మా అన్న పేరు లోపల జగన్ లోపల గన్నని పెట్టారని చెప్పి అన్నారు. దానికి మీరేం చెప్తారు అన్న? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 3 ప్రాంతాలు వాళ్ళ చెల్లి ఏం చెప్తున్నారు అన్న? అన్న ఎవరు చెప్పారు? షర్మిలా చెప్పారా? షర్మిలా గారు ఏమైనా చెప్తారని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారు? చంద్రబాబు నాయుడుతో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడు చెప్పిండా ఎల్లో శారీ మరి అన్నా చెప్పిండా? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ బ్లూ సీర కట్టుకుని మా పార్టీకి ఆఫీస్కురాను అన్న. జగన్ ఆపోజిట్ మొత్తం టీడీపీ చెప్పరాదు అన్న. జగన్ కి ఎవరైతే ఆపోజిట్ మాట్లాడుతున్నా అంత పక్క టీడీపీ. ఎందుకమ్మా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు బరాబర్ గొప్పోడే, చంద్రబాబు నాయుడు గొప్పోడని మీ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఎందుకు ఇప్పుడు బీజేపీ నడిపించేది చంద్రబాబు నాయుడు అని మీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు.
కాంగ్రెస్ ను పైనుంచి నడిపించే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ జగన్మోహన్ వాస్తవం అది. రెడ్డి ఇన్ని మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు డిఫైన్ చేయడం ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి? అవునన్నా సాధారణ పక్కన కూర్చోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి రెండు పార్టీలు, జగన్మోహన్ రెడ్డి భారతదేశాన్ని అరెస్ట్ లీడ్ చేసింది చేసే ఎవరు? పార్టీలను ఆ రోజు టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కాదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన ఆ రోజు టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు అన్న ఒక్క మాట చెప్తా, ఆ విధంగా నువ్వు అడిగావు కదా ప్రశ్న. ఒక రోజు వచ్చామా పాచిపోని లడ్డులు అనుకొని పవన్ కళ్యాణ్, అదే నరేంద్ర మోడీ కాలు పట్టుకునే వ్యక్తి. ఏదే మా వైజాగ్ వచ్చినప్పుడు అమిత్ షా గారు వస్తే తిరుపతి మా తిరుపతి దేవస్థానం వచ్చినప్పుడు నల్ల బొట్టు అన్న అవన్నీ